శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం, పాండురంగాపురం, నంద్యాల జిల్లా. ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగును. ఈరోజు అన్నప్రసాద వితరణ దాతలు శ్రీ మేడం సుమిత్రమ్మ గారు, నంద్యాల. ఆలయం గురించి మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన నంబర్ను సంప్రదించండి. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణ పరం జ్యోతి నమః. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణ పరం జ్యోతి నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం చామరకర్ణాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమ మంత్ర నిరాదత్రే నమః. ఓం పరయంత్ర ప్రవేదకాయ నమః. ఓం సర్వగ్రహ నివారిణే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాత దుంబ్రూఢస్థాయ నమః. ఈ శరీరంలో ఇంకా 6 లేయర్స్ ఉంటాయి. ఆ 6 లేయర్స్ ని మనం ఏం చెప్తాము? కోశాలు అని చెప్తాము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, కర్మమయ కోశము, జ్ఞానమయ విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ లేయర్స్గా మన లోపల శరీరంలో ఉంటాయి. సో ఈ జ్ఞానమయ విజ్ఞానమయ కోశాలు ఏంటంటే, మనము విన్నటువంటి జ్ఞానము మనకి అనుభవం అవ్వాలి. ఆ అనుభవము జీవితంలో మనకి ఉపయోగం అవ్వాలి. సో అలాంటి ఒక జ్ఞానము మనము లోపల నింపుకోవాలా, మనం గొప్ప స్థాయికి ఎదగాలి. సో అందుకే ఏం చెప్తున్నారు, సరైనటువంటి జ్ఞానం అనేది మన లోపలికి వెళ్తే అది మంగళకరమైనది. ఒక పాజిటివ్, నెగిటివ్ వింటే నెగిటివ్ ఏర్పడతాయి, పాజిటివ్గా వింటే పాజిటివ్గా ఏర్పడతాయి. ఈ పాజిటివ్ న్యూరాన్ట్రాక్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు మంచి విధానంలో, మంచి మార్గంలో మంగళకరంగా వెళ్తాయి. అవి భగవంతుని కనుక్కోవడానికి మనకి సహాయపడతాయి. అలాగే ఈరోజు అమ్మా భగవాన్ ఇచ్చేటువంటి జ్ఞానం అనేది మనకి ప్రతి సెకండ్ కూడా ఒక మార్గదర్శకం. ఇప్పుడు చిన్నప్పుడు మీరు చదువుతున్నారు, మీరు ఏదో డాక్టర్ చేయాలనుకున్నారు, ఇంజనీర్ చేయాలనుకున్నారు, ఏదో చేయాలనుకున్నారు, మీరు చేయగలిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ పిల్లల పేరు ఫోర్స్ డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, ఇదే చదవాలి. అది ఏదన్నా కానీ అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది. ఇలా చూసుకుంటే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మన లోపల ఏర్పడినటువంటి ఈ ప్రెషర్, ఈ ఫోర్స్ ఎక్కడ పోతుంది? మన శరీరంలో స్టోర్ అయిపోతాయి. ఎక్కడ ఎక్కువ స్టోర్ అయిందో అక్కడికి కూడా అనారోగ్యం వస్తుంది. మీ మోకాలు అంటే మీ ఆ ట్రోమాస్ లోపల ఉండే బాధ, అవమానం, దుఃఖం ఎక్కడ స్టోర్ అయిపోయింది? మీ మోకాలు. ఇప్పుడు తీసుకున్నాం, ఊదుతాం. ఎక్కువ ఊదితే ఏమవుతుంది? అర్థంగా మిగులుతుంది. ఆనందమయ కోశం. సమస్యలన్నిటికీ కూడా మూలమైంది ఆనందం లేకపోవడం.
ఎలా వస్తుంది ఆనందము? మీ అబ్బాయికి ఏదో పెద్ద ఉద్యోగం రావాలనుకున్నారు, 40 లక్షల రూపాయల శాలరీ వచ్చింది. వస్తే ఏమనిపిస్తుంది? ఎన్ని రోజులు ఉంటుంది అట్లా చూపిస్తే వెళ్ళిపోతుంది. ఈ ఆనందాలన్నీ ఎలాగంటే ఒక కారణంతో కూడినటువంటి ఆనందం. ఆ కారణం మనకు అనుకూలంగా ఏంటి? ఆనందం. అనుకూలంగా అవ్వకపోతే దుఃఖం. అమ్మా భగవాన్ చెప్పేటువంటి ఆనందం ఎలాంటిదంటే కారణం లేనటువంటి ఆనందము, అవధి లేనటువంటి ఆనందం. దుఃఖం ఎక్కడ ఉంది? ఆలోచనలో. ఆలోచనలు ఆగిపోవడం అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి అంతరంగ సంభాషణ ఆగిపోవడం. అది ముక్తి. अम्मा भगवान 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 अम्मा भगवान. నాకు ఎప్పుడైతే ఈ సాధన చేసిన తర్వాత నాకే కళ్ళ నుంచి నీళ్ళు దిగాయి. వాళ్ళ యొక్క ప్రేమ అనేది ఎంత నా జీవితంలో నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, కానీ నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. కానీ దాన్ని చేయించుకునే శక్తిని కూడా భగవంతుడు నాకు ఇచ్చినాడు. ఎన్నో 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 అనుభవిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ సాధనలో మాత్రం ఆనందం అనేది అంతరంగంలో వచ్చింది, బయట భౌతికంగా అంతరంగంలో వచ్చింది. నా ప్రమేయం లేకుండా ఈ నుంచి నీళ్ళు కానీ ఆ యొక్క పాట, ఆ యొక్క టీచింగ్, ఆ యొక్క సాధన, ఆ యొక్క ప్రేమ అనేది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, శక్తివంతంగా నేను చేసినప్పుడు. నా పేరు వచ్చేసి కృష్ణవేణి, ఆర్లగడ్డ పక్కన పల్లె కొండపల్లి. నేను రైతునగర్ అమ్మ వాళ్ళ ఇంటి వచ్చాను. ఇక్కడ అమ్మ వస్తుంది ఈరోజు ఇక్కడికంటే నేను వచ్చేసాను ఇక్కడికి. అన్న ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పినాడు అదే విధంగా నేను సాధన చేసేటప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు దుంకినాయి. అసలు నాకు తెలియకుండానే నా లోపల నుంచి బాధ ఉప్పొంగిపోయింది అసలు బయటికి. నాకు చాలా బాధ తగ్గిపోయింది, చాలా రిలీఫ్ ఉన్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అమ్మ దయ వల్ల నా కాలం ఉన్నంత వరకు ఈ విధంగా అమ్మకు సేవ చేసుకుంటూ నేను ఇలాంటి జీవితాన్ని గడపాలని అమ్మను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరమ్మ, నంద్యాలమ్మది. పాండురంగాపురంకి దర్శనం చేసుకోవాలని ఉండాలి. అప్పుడు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తే రమ్మని పిలుచుకొచ్చుకుంటుంటారు. కానీ ఇక్కడికి వచ్చినాక భగవన్నమ్మ వచ్చి నాకు శరీరంలో అలాగా చేసి పారేసింది. తేలు చాలా 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 తేలు, నా శరీరం నాకే బరువుగా ఉన్నట్టు అనిపించింది. కానీ ఈరోజు నేను ఇక్కడ వచ్చి దాసాజీ చెప్పిన చేసినందుకు అన్నీ నాకు చాలా ఆరోగ్యంగా బాగా ఇచ్చినాడు. పరంజ్యోతి అమ్మ పాట పాడేటప్పుడు నాకు అమ్మ లేదని నేను ఏడుస్తుంటే అమ్మ నా ఒళ్ళో పాప వచ్చి ఒళ్ళలో అనుకుని నేను ఉండగలరా అని దండం పట్టుకుంది. పరంజ్యోతి అమ్మ. అందరికీ నమస్తే. మరి పెళ్ళికొట్టారా. నేను ఈ టెంపుల్కి దగ్గరైన తర్వాత నాకు ఆరోగ్య సమస్య కానీ మా ఇంట్లో బాంధవ్యాలు కానీ అన్ని సమస్యలు క్లియర్ అయినాయి. అంతా చాలా సంతోషంగా ఉన్నాం మేము. నా ఫ్రెండ్ ద్వారా నేను ఈ టెంపుల్కి ఎప్పుడైతే దగ్గరైనానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క వారం కూడా మిస్ కాకుండా ఈ టెంపుల్కి ప్రతి వారం రావాలని పరంజ్యోతి అమ్మ భగవాన్ కోరుతున్నాను. థ్యాంక్ యూ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. మా ఆయనకు ఆరోగ్య సమస్య మొన్న హార్ట్ ప్రాబ్లం ఉండింది. అందులో కూడా ఆపరేషన్ కావాలి అని చెప్పిన డాక్టర్ గారు వారం తర్వాత ఆపరేషన్ చేయాలని. కానీ నేను భగవాన్ కోరుకున్నాను ఒకటే, భగవాన్ నా భర్తకి ఏ ఆపరేషన్ లేకుండా ఆరోగ్య సమస్య అన్నింటిని కూడా సక్రమంగా చేసి ఆరోగ్యంగా ఉండేలా నీ అనుగ్రహాన్ని ఇవ్వండి అని నేను కోరుకున్నాను. చాలా అనుగ్రహాన్ని ఇచ్చి మా భర్తకు మళ్ళీ ఒక టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ అవసరం లేదు, మెడిసిన్ వాడితే చాలు అని చెప్పారు. థ్యాంక్ యూ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నా తోడు నీ
తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా నీ చూపు కిరణాలే సోకనీయవా నీ సేవ ద్రోవలో నన్ను నడపవా భగవాన్ నన్ను నడపవా నా తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా తనువులోన అణు అణువు నిన్ను తలచి తరించి తపించి నిన్నే అర్చించే తనువులోన అణు అణువు నిన్ను తలచి తరించి తపించి నిన్నే అర్చించి మనసే మందిరమవగా సేవే నైవేద్యముగా నీ భక్తి పరవశాన లీనమవ్వని నన్నే లీనమవ్వని మనసే మందిరమవగా సేవే నైవేద్యముగా నీ భక్తి పరవశాన లీనమవ్వని నన్నే లీనమవ్వని నా తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా నా తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా తపనతో నిన్ను పిలిచాను ఆర్తిగా నిన్ను వేడాను నా భగవా దర్శనమీ భగవా తపనతో నిన్ను పిలిచాను ఆర్తిగా నిన్ను వేడాను నా భగవా దర్శనమీ భగవా నీ సన్నిధానములోన నీ ధ్యానము పిరికాగా నాలో నీ చైతన్యం నిండిపోని నాలో నిండిపోని నీ సన్నిధానములోన నీ ధ్యానము పిరికాగా నాలో నీ చైతన్యం నిండిపోని నాలో నిండిపోని నా తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా నీ చూపు కిరణాలే సోకనీయవా నీ సేవ ద్రోవలో నన్ను నడపవా భగవాన్ నన్ను నడపవా నా తోడు నీవై నా నీడ నీవై ఉండిపోవా భగవాన్ ఉండిపోవా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.